సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 వద్ద జరుగుతున్న సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులను ఎంపీ రఘునందన్ రావు పర్యవేక్షించారు. ఎగ్జిట్ 2 వద్ద 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. మహానగరానికి మణిహారంగా నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్లో ఎగ్జిట్ 2 వద్ద సమస్యగా మారిందని, అప్రోచ్ రోడ్డుకు కనెక్టివిటీ లేకపోవడం, రైల్వే లైన్ సమస్యతో ఇక్కడ సర్వీస్ రోడ్డు అసంపూర్తిగా వదిలేయడం జరిగిందన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం ప్రజా సమస్యను పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. హైదరాబాద్కి మణిహారంగా నిలిచినటువంటి రింగ్ రోడ్డు తెల్లాపూర్, కొల్లూరు, ఈగనాగులపల్లి పరిసర ప్రాంతాల్లో ఉంటున్నటువంటి ప్రజలకి, ఈ ప్రాంతంలో కొత్తగా వచ్చినటువంటి ఐటీ హబ్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల వచ్చినటువంటి గేటెడ్ కమ్యూనిటీలకి ఎగ్జిట్ 2 అనేది గత 10 సంవత్సరాలుగా ఒక సమస్యలాగా పరిణమించింది. మొత్తం రింగ్ రోడ్ అయితే పూర్తయింది, కానీ ఎగ్జిట్ 2 దగ్గర నుంచి దిగడానికి, మళ్ళీ రింగ్ రోడ్ పైకి వెళ్ళడానికి కావాల్సినటువంటి సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని అటు రైల్వే అధికారులు, ఇటు హెచ్ఎండిఏ అధికారులు ఇద్దరు కలిసి కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి సందర్భంలో కేవలం పిల్లర్ల వరకేసి సర్వీస్ రోడ్ నిర్మాణాన్ని 10 సంవత్సరాల నుంచి మరిచిపోయి సర్పంచ్, ఎంపీటీసీ, కౌన్సిలరు, మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి, మంత్రి అందరూ ఒకటే పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా 10 సంవత్సరాలుగా ఖాళీ 2 పిల్లర్ల మీద వదిలేసినటువంటి ఈ రోడ్డుని నేను ఎంపీగా గెలిచినటువంటి 2024 జూన్ నుంచి మొట్టమొదటి రైల్వే సమావేశంలోనే ఈ రైల్వే బ్రిడ్జిలు పూర్తి చేయడానికి 6 నెలలు సమయం ఇచ్చి రైల్వే జీఎం గారితో కొట్లాడి కాంట్రాక్టర్ని, పాత కాంట్రాక్టర్ రాకపోతే కొత్త కాంట్రాక్టర్ని మళ్ళీ రీటెండర్ చేసి పిలిచి ఈ 2 బ్రిడ్జిల్ని, స్టీల్ బ్రిడ్జిల్ని పూర్తి చేసి సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం హెచ్ఎండిఏ అధికారుల చుట్టూ పలు దఫాలుగా సమావేశాలు పెట్టి ఆగిపోయినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసి 25 కోట్లతో ఈ సర్వీస్ రోడ్ కార్యక్రమాన్ని ఇప్పుడు తిరిగి పని ప్రారంభించడం జరిగింది.